కోనసీమ జిల్లా వెల్లసావరంలో ఇసుక దొంగలను కాపాడుకునేందుకు వైసీపీ నాయకుడు పిల్లి సూర్యనారాయణ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి సుభాష్ అనుచరులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దొంగతనం కేసులో వైసీపీ వ్యక్తుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్లసావరం గ్రామంలోని ఇసుకను దొంగలించిన దొంగలను కాపాడుతున్న పిల్లి సూర్యప్రకాష్. ఈ విషయం ఎందుకంటున్నానంటే మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. ఈవేళ పిల్లి సూర్యప్రకాష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి వచ్చి 21 టన్నుల ఇసుకను దొంగిలించారని. కాదండి బాబు పిల్లి సూర్యప్రకాష్ గారు, మేము ఉమ్మడి పార్టీ తరఫున చెప్తున్నాం. ఇసుకను దొంగిలించింది వైఎస్ఆర్ పార్టీ మరియు ఆ కార్యకర్తలే. వారికి తగ్గ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీతో తిరిగిన మీ కాంట్రాక్టర్ సాయి, కట్టా పండు తల్లిదండ్రులు కలిపి ఎలా తిరిగారో మేము మా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ పత్రికాముఖంగా సమగ్ర విచారణ జరిపించాలని, గత 5 ఏళ్లలో ఈ ఇసుక కుంభకోణాలపై జరిగిన విచారణ జరిపించి ప్రస్తుతం ఈ ఇసుకను ఎవరు దోచుకున్నారో అధికారులు మరియు హౌసింగ్ అధికారులు మరియు పోలీసు వారు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని, నిజంగా కనుక మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా కనుక ఉంటే మంత్రి గారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ